సామాజిక సేవ చేయాలనే తపన ఉండాలి కానీ ఏ వృత్తిలో ఉన్నా చేయవచ్చని నిరూపిస్తూ తనదైన శైలిలో సామాజిక సేవ చేస్తూ పలువురు మన్ననలను పొందుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పుష్పాల రామారావు. తను ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లో పనిచేసినా ఆ ప్రాంత నిరుపేద గిరిజన ఆదివాసీల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఒకవైపు వృత్తి ధర్మాన్ని మరోవైపు సామాజిక సేవను ఎట్ దే టైం ఒకేసారి చేస్తున్నారు. నేను నా మిత్రుల సహకారంతోనే ఇదంతా సాధ్యం అని అంటున్న ఎస్ఐ రామారావుతో మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. సేవ అనేది ఇతరులకు ఆర్థిక సహకారం అందించడమే కాదు, మన చుట్టుపక్కల వారందరికీ మార్గదర్శనం చేస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడమే సామాజిక సేవ. అలాంటి సామాజిక సేవలు ప్రభుత్వాలు, ఎన్జిఓలు, అలాగే వ్యక్తులు కూడా సమాజంలో సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి మనకు అందుబాటులో ఉన్నారు. కాకి మాటున కూడా ఒక మంచి మనసు దాగిందని చెప్పడానికి అతను ఒక నిలువెత్తు నిదర్శనంగా కూడా ఉంటారు. సామాజికవేత్త రామారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ నమస్తే. యాక్చువల్గా కాకి బట్టలను చూస్తేనే ప్రజల్లో ఒకంత భయాందోళన ఉంటాయి. అయినప్పటికీ మీరు కాకి వేసుకొని కూడా సమాజంలో ఎంతోమంది నిరుపేద ప్రజలకు అలాగే గిరిజన ఆదివాసీ ప్రజలకు కూడా ఎన్నో సేవలు చేశారు. సో ఈ సమాజ సేవ చేయాలని మీకు ఎలాంటి అసలు ఆలోచన ఏ విధంగా వచ్చింది సార్? ముందుగా N+ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామం ఏజెన్సీ ప్రాంతం. మాది ఏజెన్సీ ప్రాంతం కావడంతో మా చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా ఆదివాసీ గూడాలు ఉండే. సో మాకు చిన్నతనం నుంచే ఆదివాసీ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. మా తండ్రి గారు కూడా రాజకీయంగా అక్కడ గ్రామాల్లో ఎంతోమంది ఇంటికి వచ్చేవాళ్ళు కాబట్టి అక్కడ ప్రజలతో సంబంధాలు ఏర్పడ్డాయి. తర్వాత ఉద్యోగ క్రమంలో నేను నా మొట్టమొదటి పోస్టింగ్ ఆదిలాబాద్ జిల్లాలో నేను సిర్పూరు, కౌటాల, సిర్పూరియు లాంటి ఆదివాసీ ప్రాంతాలు, తిరియాన్ లాంటి ప్రాంతాలలో పనిచేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులను పరిశీలించిన తర్వాత సమాజంలో అత్యంత వెనకబడిన అట్టడుగు జాబితాలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం ఎంతో కొంత మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఆదివాసీ ప్రజలను చైతన్యపరచడానికి, ముఖ్యంగా చదువులో, విద్య, వైద్యము, ఇతరత్ర సౌకర్యాల విషయంలో మా పోలీస్ శాఖ తరపున కాకుండా ఇతర సంస్థల సహకారంతో వాళ్ళని కొంత చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేశాం. అంటే సార్ పర్టికులర్గా కోవిడ్ సమయంలో మీరు ఆదిలాబాద్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ కోవిడ్ సమయంలో చదువుకోలేని ఎంతోమంది విద్యార్థులకు మీరు స్కూల్స్ కట్టించడము, వాళ్ళకి అంటే స్కూల్స్ అంటే చిన్న చిన్న ఆదివాసీ గ్రామాల స్కూల్స్ ఎలా ఉంటాయో తెలుసు, వాళ్ళకి బుక్స్ అందించడము, దుస్తులు అందించడం చేశారు. సో ఇలాంటి సర్వీసులు చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఆ సమయంలో మీకు ఏ విధంగా అనిపించింది సార్? కరోనా సమయంలో మొత్తం పాఠశాలలు నెలల తరబడి మూతపడ్డాయి. నేను అప్పుడు ఆసిఫాబాద్ జిల్లా తిరియాని ప్రాంతంలో పనిచేస్తున్నాను. అక్కడ ఆదివాసీ ప్రాంతం కావడంతో అసలే పాఠశాలలు లేవు. నార్మల్గా చదువుల్లో బాగా వెనకబడి ఉంటారు గిరిపుత్రులు. ఈ పాఠశాల లేకపోవడం వల్ల వారు తనకు నేర్చుకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో మేము అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గూడాల్లో సుమారు 70 గూడాల్లో వాల్ స్ట్రీట్ ఈ గోడ బడులు అని చెప్పేసి ప్రతి ఒక్క ఆదివాసీ గూడెంలో ఉన్నటువంటి చౌరస్తాల్లో అటువంటి స్కూల్స్ కావచ్చు, ఇంకేదైనా బిల్డింగ్స్ యొక్క గోడలకి ఆల్ఫాబెట్స్, అదేవిధంగా అంకెలు, ఇంకా కొన్ని చిన్న చిన్న పదాలు లాంటి ఏదైతే నేర్చుకున్నారో ఫస్ట్, సెకండ్, థర్డ్ పిల్లలు నేర్చుకున్నటువంటి ఈ యొక్క విజ్ఞానాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత సహకారంతో 70 గూడాలలో ఈ బడుల్ని మేము 3 months పాటు ఆ సందర్భంలో పాఠశాల బయట నడవపోయినప్పుడు కూడా మేము కండక్ట్ చేయటం జరిగింది. దీనివల్ల ఎంతోమంది పిల్లలు తాము నేర్చుకున్న దాన్ని మర్చిపోకుండా ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళడానికి అవకాశం కలిగింది. దేవుడికి దండం పెడితే కాదు, లేనివాడికి అన్నం పెడితే వచ్చేది పుణ్యమని భావిస్తారు కొందరు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే పుష్పాల రామారావు. ఏ స్టేషన్లో విధులు నిర్వర్తించినా కానీ అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడి పిల్లలకు కావలసిన విద్య, వైద్యం లాంటి సదుపాయాలని ఖచ్చితంగా అందించి ఎందరో ఆదివాసీ, గిరిజన పేద ప్రజల మనసులో దేవుడిగా నిలిచాడు మన ఎస్ఐ రామారావు గారు. సో
ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్ ఖమ్మం నుంచి.